ఇప్పుడు మనం ఎక్కడున్నాం 3.8లో ఉన్నాము. 3rd చాప్టర్ 8th శ్లోకాలో ఉన్నాము. సో మనము ఈ శ్లోకాకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏం చెప్తున్నాడు నేను ఫస్ట్ చదువుతాను, అందరు వినండి జాగ్రత్తగా, తర్వాత అడుగుతాను. నియతం కురు కర్మత్వం కర్మజాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. మళ్ళీ ఒకసారి లాస్ట్ లైన్ మళ్ళీ ఒకసారి చెప్తాం. మళ్ళీ మొత్తం చెప్తాను, వింటున్నాడు. నియతం కురు కర్మత్వం నియతం కురు కర్మత్వం కర్మజాయో హ్యకర్మణః కర్మజాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః న ప్రసిద్ధేద కర్మణః. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. పర్ఫార్మ్ యువర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ ఫర్ డూయింగ్ సో ఈజ్ బెటర్ దెన్ నాట్ వర్కింగ్. మీకు ఏదైతే ప్రిస్క్రైబ్ చేసిన డ్యూటీస్ ఉన్నాయో ఆ డ్యూటీస్ కంపల్సరీ చెయ్యండి. వితౌట్ నాట్ వర్కింగ్, వర్క్ చేయకుండా కూర్చునే బదులు మీకు ఏదైతే ప్రిస్క్రైబ్, మీకు ఇప్పుడు క్షత్రియుడికి కొన్ని డ్యూటీస్ ఉంటాయి. క్షత్రియ అంటే అర్జునుడు ఇప్పుడు క్షత్రియుడు కదా, అతనికి కొన్ని డ్యూటీస్ ఉంటాయి, కాపాడే గుణ అతనికి ఉండాలి. ఒక క్షత్రుడిగా ప్రజలందరినీ కాపాడాలి అతను. సో ఆయన డ్యూటీ ఆయన చెయ్యాలి. అలా వన్ కెనాట్ ఈవెన్ మెయింటైన్ వన్స్ ఫిజికల్ బాడీ వితౌట్ వర్క్. ఒకరు ఏదైనా కానీ కూడా ఆయన ఫిజికల్ బాడీని మెయింటైన్ చేయడానికి అయినా వర్క్ చేయాల్సిందే. ఊరికే కూర్చుంటే రాదు. కానీ కొందరు ఉంటారు ఊరికే కూర్చొని కూడా ఎలా అని నేను చెప్తాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుగులో ఒకసారి చెప్తున్నాను. కాబట్టి నీవు వేదముల అనుగుణముగా విధింపబడ్డ కర్తవ్యంను నిర్వర్తించాలి. వేదాలు ఏం చెప్తున్నాయి? ఆ పని నీకు ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఉన్నాయి కదా, అవి చెయ్యు అని చెప్తున్నాడు. ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారాహిత్యం కన్నా ఉత్తమమైనది. క్రియారాహిత్యం అంటే ఏం చేయకుండా ఉండడం అనమాట, ఊరికే కూర్చోవడం, లేజీ ఫెలో లాగా. క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. నీ ఫిజికల్ బాడీని, ఈ బాడీ ఊరుకుంటుందా, అడుగుతూ ఉంటుంది, అన్నం పెట్టు అన్నం పెట్టు అంటూ ఉంటుంది. దానికోసమైనా నువ్వు కొంచెం ఏదో ఒక పని చెయ్యాలి అని చెప్తున్నాడు.